మరి జూమ్‌లో ఉన్నటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో వందనాలండి. సమయం ఇచ్చినటువంటి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి ఈ సమయంలో ఒక వాక్యం చదువుకుందామండి. యెహోషువ గ్రంథము 17వ అధ్యాయము 3, 4, 3వ వచనం చదువుకుందామండి. మనష్షే మునిమనుమడును, మాకీరు ఇనుమనుమడును, గిలాతు మనుమడును, హేపెరు కుమారుడునైన సెలోఫెహాదునకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు. అతని కుమార్తెల పేర్లు మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా అనున్నవి. మరి ఇటు వాక్యాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడేలాగున చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, కృపా కనికరం కలిగినటువంటి మా గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవా, మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి యొక్క CCM మరి తండ్రి మినిస్ట్రీని బట్టి మిమ్మల్ని స్తుతించి కనపరుస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో తండ్రి మరి ఇక్కడ నిలబడినటువంటి దాన్ని ప్రభా, అల్పురాల్ని, అయోగ్యురాల్ని ప్రభా, జ్ఞానం లేనటువంటి దాని ప్రభా నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ యొక్క శిలువ చాటును మరుగుపరచండి. నాతో మాతో మీరే మాట్లాడమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. వినగల చెవిని గ్రహించే మనసును తండ్రి, లోబడే స్వభావాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాను. దేవా, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాయన. యేసుక్రీస్తు అత్యున్నతమైనటువంటి నామంలో స్తుతించే విశ్వాసంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మరి ఇక్కడ యెహోషువ గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, మనష్షే మునిమనుమడును, మాకీరు ఇనుమనుమడును, గిలాదు మనుమడును, హేపెరు కుమారుడనైన సెలోఫెహాదునకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు. ఇక్కడ మరి ఆ యొక్క మరి సెలోఫెహాదునకు మరి కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదన్నమాట. మనష్షే గిలాదు మరి మాకీరును మరి హేపెరు సెలోఫెహాదును కనడం అనేది జరిగిందనమాట. ఇతనికి ఈ సెలోఫెహాదునకు మరి కుమార్తెలే గాని కుమారులు లేరన్నమాట. ఆ యొక్క పేర్లను గనక మనం చూసుకున్నట్లయితే మరి మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా, అక్కడ 2, 3 పేర్లను మనము ధ్యానించుకుందామండి. ఇక్కడ మహలా అంటే ఏంటంటే మరి ఆత్మీయమైనటువంటి మరి వ్యాధిగ్రస్తురాలు అన్నమాట. మహలా అనేటటువంటి పేరుకి అర్థం ఏంటంటే ఆత్మీయమైనటువంటి వ్యాధిగ్రస్తురాలు. ఇక్కడ మరి హృదయం అన్నిటికంటే ఘోరమైనటువంటి వ్యాధి గలది అని మనకి యిర్మీయా గ్రంథంలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి మన యొక్క హృదయాన్ని మనం ఎంతగానో మరి పవిత్రంగా, పరిశుద్ధంగా మరి కాపాడుకునేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మరి ఈ లోకంలో మరి శారీరకమైనటువంటి ఆ యొక్క అనారోగ్యానికి, శారీరకమైనటువంటి రోగానికి మరి మనం వైద్యుడి దగ్గరికి ఏ విధంగా వెళ్తామో, మన యొక్క ఆత్మీయమైనటువంటి మరి రోగం విషయంలో ఆత్మీయంగా మనము స్వస్థత కలిగి ఉండేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మరి ఎప్పటికప్పుడు దేవుని యొక్క వాక్యం చేత మన యొక్క జీవితాలను మనం సరిచేసుకుంటూ మరి దేవునికి అంగీకారమైనటువంటి, యోగ్యకరమైనటువంటి జీవితాలను మనము జీవించేటటువంటి వాళ్ళంగా ఉండాలన్నమాట. మరి రక్షింపబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా మరి ఆత్మీయమైనటువంటి వ్యాధిగ్రస్తురాలుగా ఉండకుండా మనము ఆత్మీయమైనటువంటి స్వస్థత కలిగినటువంటి వాళ్ళంగా మనము ఉండాలి. ఇక్కడ 2వ పేరుని గనక మనం చూసుకున్నట్లయితే నోయా అంటే ఏంటంటే చలనము లేదా భయము, వణుకు అనే అర్థం అన్నమాట. మరి మనము దేవుడిచ్చినటువంటి ఆ యొక్క రక్షణను మనం ఏ విధంగా అంటే భయముతో, వణుకుతో మనం ఎంతగానో అనుదినము మరి దేవునితో సంబంధాన్ని కలిగి దేవుడిచ్చినటువంటి రక్షణను మనము కాపాడుకునేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మనలో ఉండేటటువంటి కదలికను బట్టి, మనం మాట్లాడే దాన్ని బట్టి, మనం పని చేయడాన్ని బట్టి మరి ఏమంటారంటే ఈ వ్యక్తి బ్రతికి ఉన్నాడు అని చెప్తారన్నమాట. రక్షింపబడినటువంటి విశ్వాసి మరి నేను మౌనంగా
ఉండడం కాదు గాని, రక్షింపబడిన విశ్వాసి మౌనంగా ఉండడం కాదు గాని, దేవుని స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవునికి ప్రార్థన చేయాలి. దీన్ని బట్టి మనము ఆత్మీయంగా బ్రతికున్నాము అనే దానికి సూచనగా ఉంటుందన్నమాట. ఒకవేళ మనం ఆత్మీయంగా బ్రతికున్నామని చెప్పుకుంటూ, మనం దేవుని స్తుతించలేక, దేవుని ఆరాధించలేక, దేవునికి ప్రార్థన చేయలేనటువంటి స్థితిలో మనం ఉన్నామంటే, మనం ఏ విధంగానంటే ఆత్మీయంగా మనము చనిపోయినటువంటి వాళ్ళంగానే ఉంటామని అర్థం. నిజంగా ఒక వ్యక్తి చలనం కలిగి ఉన్నాడు, కదలికను కలిగున్నాడు అని అని దానికి గుర్తేంటంటే ఆ వ్యక్తి బ్రతికున్నాడు అనే దానికి గుర్తు. కాబట్టి మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనం గూడా అలాంటి కదలికను కలిగి, అలాంటి చలనాన్ని కలిగి ఉండి, భయముతో, వణుకుతో దేవుడిచ్చినటువంటి రక్షణను మనము కాపాడుకునేటటువంటి వాళ్ళంగా ఉండాలన్నమాట. అదే విధంగా మూడవ పేరేంటంటే హోగ్లా. ఇక్కడ హోగ్లా అంటే ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి ఒక పక్షి పేరు హోగ్లా అనేది. హోగ్లా అనేది ఏంటంటే ఇంగ్లాండ్ దేశంలో ఉన్న ఒక పక్షి పేరు అన్నమాట. మామూలుగా పక్షి రాజుకున్నటువంటి ఒక మంచి లక్షణాన్ని గనక మనం చూసుకున్నట్లయితే, పక్షిరాజు ఏ విధంగా ఎక్కడ ఉంటుంది అంటే అది పైన ఉంటుంది. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడును, రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు. ఇక్కడ పక్షిరాజుకున్నటువంటి ఒక గుణలక్షణాన్ని గనక మనం చూసుకున్నట్లయితే, పక్షిరాజు ఏం చేస్తుందంటే తన యొక్క గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు, రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన యొక్క రెక్కల మీద వాటిని ఏం చేస్తుందంట, మోస్తూ ఉంటుందన్నమాట. తన గూడు రేపి తన పిల్లలను రెక్కలు చాపి తను ఎంతగానో అది కాపాడుకునేదిగా ఉంటుంది. తన యొక్క తలంపు ఏంటంటే ఎగరడం నేర్పాలని తన యొక్క ఉద్దేశము. ఆ యొక్క గూడు ఎందుకు రేపుతుంది? ఆ గూట్లో ఉన్నటువంటి ఆ యొక్క పిల్లల్ని ఎందుకు ఆ విధంగా రేపుతుంది అంటే, ఆ యొక్క పక్షి పిల్లలకు ఆ యొక్క ఎగరడం నేర్పించాలనేది తన యొక్క ఉద్దేశము. తన రెక్కల పైన పిల్లల్ని మోస్తూ పైకి తీసుకెళ్తూ మరలా కిందికి ఆ పిల్లలు కింద పడుతున్నప్పుడు మరలా లేపుతుంది. మరలా ఆ విధంగా పదే పదే ఆ యొక్క ఎగరడము తను ఏ విధంగా అంటే కింద పడిపోతున్నా కూడా లేపుతూ మరలా వాటిని తన యొక్క రెక్కల మీద ఎంతగానో మోస్తూ ఉంటుందన్నమాట. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా మన జీవితంలో కూడా మనం అనేక సార్లు పడిపోయేటటువంటి, కృంగిపోయేటటువంటి అలాంటి సమయంలో దేవుడు కూడా మనల్ని ఏం చేస్తున్నాడంటే ఎంతగానో లేవనెత్తేటటువంటి వాడుగా ఉంటున్నాడు అన్నమాట. మన జీవితం, మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఒక పర్వత శిఖరాగ్రికి చేరాలంటే, మనము రక్షణ యొక్క ఔన్నత్యంలోనికి మనం చేరాలంటే, మన ప్రభువు మనకు ఎన్నో శ్రమలు, వేదనలు చాలా మన జీవితాల్లో అనుమతిస్తూ ఉంటాడన్నమాట. పక్షిరాజు ఏ విధంగానైతే తన బిడ్డలకు నేర్పాలని ఇష్టపడుతూ ఉంటుందో, మన ప్రభువు కూడా మనకు నేర్పిస్తూ ఉంటాడన్నమాట. చాలా సార్లు మనం ప్రభువుని అడగాలి. మనకు వచ్చేటటువంటి ప్రతి పరిస్థితిని గురించి దేవునికి మనము మొరపెట్టేటటువంటి వాళ్ళంగా ఉండాలన్నమాట. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, యెషయా గ్రంథము 28వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక వాక్యం ఉంటుందండి. 26వ వచనము, వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. గత సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా మనల్ని నడిపించవచ్చు. మనం చాలా అనుభవించి ఉండవచ్చు. కానీ దేవుడు మనకి ఏం చేయాలని అంటే 28వ అధ్యాయం 26వ వచనంలో దేవుడే తగినటువంటి క్రమాన్ని మనకు నేర్పించడానికి వాటన్నిటిని మనకు మన జీవితంలో అనుమతించాడు అనేటటువంటి గ్రహింపును మనము కలిగి ఉండేటటువంటి వాళ్ళంగా ఉండాలన్నమాట. ఆయన వానికి ఏం చేస్తున్నాడు? ఆ పనిని బోధిస్తూ ఉన్నాడు. మనకు వచ్చేటటువంటి ప్రతి విధమైనటువంటి శ్రమలు కానివ్వండి, వేదనలు కానివ్వండి,
అనారోగ్య పరిస్థితులు గానివ్వండి, వీటన్ని దేవుడు అనుమతించాడు అంటే, వాటి ద్వారా ఏదో ఒకటి మనకు దేవుడు నేర్పించాలనేటటువంటి ఉద్దేశ్యంతోటే దేవుడు ఆ విధంగా అనుమతించాడు అనేటటువంటి గ్రహింపును మనము కలిగి ఉండేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో పర్వత శిఖరానికి చేరాలంటే, మనం రక్షణలో మరి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో మనం ఎదగాలంటే, మరి ఇవన్నీ గూడా దేవుడు మనకేం జేస్తూ ఉంటాడంటే, మరి అనుమతించేటటువంటి వాడుగా ఉంటాడు. పక్షిరాజు ఎక్కడ ఉంటుందంటే, అది పైన ఉంటుంది. ఎత్తైనటువంటి స్థలంలో ఉంటుంది. దేవుని యొక్క ఉద్దేశ్యం గూడా మనం ఎలాంటి వాటినంటే, పైనున్నటువంటి వాటి మీదనే మన యొక్క దృష్టిని మనము నిలిపేటటువంటి వాళ్ళంగా ఉండాలి. ఈ భూలోక సంబంధమైనటువంటి వాటి మీద గానివ్వండి, మన యొక్క దృష్టిని మనం నిలిపేటటువంటి వాళ్ళంగా ఉండకూడదనమాట. ఇదే యెషయా గ్రంథము 63వ అధ్యాయము మరి 8, 9 వచనాలలో గూడా ఒక మరి చక్కని మాట ఉంటుందండి. 63వ అధ్యాయము మరి 8, 9వ వచనంలో, యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి. 8 కలిసి ఉన్నాయండి. 8, 9 యెషయా గ్రంథము 63వ అధ్యాయము 8, 9 వచనాలు. వారు నా జనులనియు అబద్ధమాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయెను. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. మరి మన యొక్క యావత్ బాధల్లో మరి ఆయన మనకు మరి మనతో పాటు ఆయన గూడా ఏం జేస్తున్నాడంట, మరి మన యొక్క యావత్ బాధలో ఆయన గూడా బాధ నొందినటువంటి, మనం బాధపడితే దేవుడు సంతోషించేటటువంటి వాడు కాదండి. మరి మన యొక్క యావత్ బాధలో ఆయన గూడా ఏం జేస్తూ వచ్చాడంటే, బాధ పొందినటువంటి దేవుడుగా ఉన్నాడనమాట. ఆయన గూడా బాధను అనుభవిస్తూ వచ్చాడు అనేటటువంటి గ్రహింపును మనము కలిగి ఉండేటటువంటి వాళ్ళంగా ఉండాలన్నమాట. కాబట్టి మరి ఆయన యొక్క సన్నిధి దూత మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే, రక్షించింది అని మనము గుర్తెరిగేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మరి మన యొక్క సొంత ప్రయత్నాలు గానివ్వండి, మన యొక్క ఇంకేవి గూడా మనల్ని రక్షించవు, కానీ దేవుడే తన యొక్క దూత చేత మనల్ని ఎంతగానో, తన యొక్క సన్నిధి దూత చేత మనల్ని రక్షించేటటువంటి దేవుడిగా ఉన్నాడనమాట. కాబట్టి మరి పక్షిరాజు వలె మనము పైనున్నటువంటి వాటి మీద మన యొక్క దృష్టిని నిలిపి, మన యొక్క రక్షణను మనము, మన యొక్క విశ్వాస యాత్రను మనము కొనసాగించేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మరి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనంలో చూసుకున్నట్లయితే, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 11వ వచనంలో, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. మరి ఒక గొర్రెల కాపరి ఏ విధంగానైతే ఆ యొక్క గొర్రెల మందను మేపుతూ ఉన్నాడో, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా అనుదినము దేవుని యొక్క వాక్యం చేత మరి మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి మరి జీవితాలను ఎంతగానో మనకు మనల్ని పోషించేటటువంటి దేవుడిగా మనకు ఉన్నాడనమాట. ఆయన తన యొక్క బాహు చేత మనల్ని మరి ఆ యొక్క గొర్రె పిల్లలను ఏం చేస్తున్నాడంట, సమకూర్చి తన యొక్క రొమ్మున ఆనించుకొని మోస్తున్నటువంటి వాడుగా ఉన్నాడనమాట. కాబట్టి మరి దేవుడు ఆ యొక్క రొమ్మును ఆనించుకోవడం అంటే ఎంతో ఆదరణ, నెమ్మది, తృప్తి ఉంటుంది. రొమ్మును ఆనించుకోవడం అంటే మరి నిజంగా దేవుడిచ్చేటటువంటి ఆదరణ కానివ్వండి, దేవుడిచ్చేటటువంటి నెమ్మది కానివ్వండి, దేవుడిచ్చేటటువంటి తృప్తి కానివ్వండి, అది నిజంగా మనం వర్ణించలేము, వివరించలేము అన్నమాట. కాబట్టి మరి ఆ విధంగా దేవుడు మనల్ని ఎంతగానో, ఆయన ఒక ఆదరణకర్తగా మరి మనకెంతగానో మరి ఆదరించేటటువంటి దేవుడుగా, మనల్ని తన యొక్క రొమ్మున ఆనించుకొని మోసేటటువంటి దేవుడుగా మనకున్నాడు. అలాంటి దేవుని బట్టి మనం ఎంతగానో ధైర్యాన్ని, ఆదరణ మనము పొందుకునేటటువంటి వాళ్ళంగా ఉండాలన్నమాట. అంత మాత్రమే కాదు గాని మరి కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, 119వ అధ్యాయము 7వ వచనంలో ఇక్కడ
నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. మరి దావీదుకు కలిగిన ఆ యొక్క శ్రమ, మరి దావీదు శ్రమ కలిగి ఉండుట నాకు మేలాయను అన్నాడు. మనం వర్ధిల్లాలంటే మరి కావాల్సింది ఏంటంటే, మరి శ్రమలనేవి మన జీవితంలో మనకు ఉండాలి. ఆ యొక్క మరి శ్రమల ద్వారా మనం ఏమైతామంటే అయితాం. శోధింపబడిన మీదట నేను సువర్ణం వలె మారుతానని మరి ఒక చక్కని పాట గూడా ఉంటుంది కదా! మరి శోధనలు మన జీవితంలో కలిగినప్పుడు అవి మనకు మేలుకరంగా మనము భావించేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మరి చివరిగా ఒకటి చదువుకున్నాము. మరి మరి పక్షిరాజుకు ఉండేటటువంటి మరొక లక్షణం ఏంటంటే క్రొత్తదనాన్ని కోరుకుంటుంది. మరి పక్షిరాజు 30, 40 సంవత్సరాలు అయిపోయాక ఒక ఎత్తైనటువంటి స్థలానికి వెళ్లి తన యొక్క గోళ్ళతో ఈకలన్నిటిని పెరికివేసుకుంటుంది. మరి ఈకలు పీక్కుంటున్నప్పుడు ఎంతో రక్తం కారుతూ ఉంటుంది. అయినప్పటికీ గూడా మరి తనేం జేస్తుందంటే ఆ యొక్క బాధనంతటిని గూడా తను పక్షిరాజు ఎంతగానో అనుభవించేదిగా ఉంటుంది. మరి ఆ యొక్క ఆహ్, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2 కొరింథీ 5:17లో కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న యెడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను ఇదిగో సమస్తమును నూతనమాయెను అనేటటువంటి వాక్యం ఉంటుంది గదా! మన జీవితంలో ప్రతిది గూడా మరి నూతనత్వంలోనికి రావాలన్నమాట. మానవుని యొక్క స్వభావం ఏంటంటే ఎప్పుడు కూడా క్రొత్తదనాన్ని కోరుకునేటటువంటి వాడిగా ఉంటాడు. మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో గూడా మనం అలాంటి నూతనత్వంలోనికి మనము మార్చబడేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మన జీవితంలో ప్రతిది గూడా మరి ఆ యొక్క నూతనత్వంలోనికి మార్చబడాలి. సామాన్యమైనటువంటి ఒక పక్షి 30, 40 సంవత్సరాల తర్వాత తన యొక్క ముసలితనాన్ని ఏమాత్రం గూడా ఇష్టపడదు గదా! మరి మనం కూడా ఎప్పటికప్పుడు మన యొక్క ఆత్మీయమైనటువంటి జీవితంలో మనం గూడా అలాంటి ఆశను కలిగి మనం ముందుకెళ్ళేటటువంటి వాళ్ళంగా ఉండాలి. ప్రార్థనలో, వాక్యములో అన్నిటిలో గూడా మరి ఎంతగానో అభివృద్ధి మరి పొంది మనము మరి మన యొక్క జీవితాన్ని మనం కొనసాగించేటటువంటి వాళ్ళంగా ఉండాలి. కీర్తనలు గ్రంథము 103వ అధ్యాయము 5వ వచనంలో మరి పక్షిరాజు ఏ విధంగానైతే మరి వాక్యం చదవట్లేదండి. టైం అయిపోతుంది కాబట్టి 103 5వ పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము కృతదగునట్లు మేలుతో నీ హృదయం తృప్తిపరచున్నాను. మరి పక్షిరాజు ఏ విధంగానైతే తన యొక్క పాత దశను మార్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటుందో, మనం కూడా మన యొక్క పాత స్వభావాన్ని మరి ఎక్కడ దేవునికి ఆయాసకరంగా జీవించున్నామో అవి విడిచిపెట్టడానికి మనము ఇష్టపడేటటువంటి వాళ్ళంగా ఉండాలి. ఒక పక్షి మరి ఏ విధంగానైతే రక్తం కారుతున్నప్పటికి కూడా తన యొక్క పాత ఈకలను, గోళ్ళను ఏ విధంగా పెరికివేసుకుంటుందో, మనం గూడా మన యొక్క పాత స్వభావాన్ని మరి 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 పాత జీవితాన్ని గానివ్వండి, విడిచిపెట్టి మరి ఎప్పటికప్పుడు మరి దేవుని యొక్క వాక్యం చేత సరిచేసుకొని మనము జీవించేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మన యొక్క పాపముల విషయమై, మన యొక్క అవిధేయత విషయమై మరి మనం ఏ విధంగానంటే రక్తము కారునంతగా పశ్చాత్తాపడాలని మరి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనములో దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందన్నమాట. మరి మన యొక్క మరి అక్కర్లు గానివ్వండి, రోగాలు గానివ్వండి, శ్రమలు అయితే గానివ్వండి, మరి ఈ అన్నిటి విషయంలో గూడా మరి ఎంతో మరి వేడుకోవాలి. ఎంతగా అంటే మరి చాలా సార్లు మనం పశ్చాత్తాపం లేనటువంటి వాళ్ళంగానే జీవిస్తూ ఉంటాం. కాబట్టి మన యొక్క అవిధేయత విషయం మనము రక్తం కారునంతగా మరి దేవునికి మనము మొరపెట్టేటటువంటి వాళ్ళంగా ఉండాలి. ఆ విధంగా మన హృదయము మరి పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంచుకొని మరి అనేకుల కొరకు మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థన మనవులను వింటాడు. మన యొక్క ప్రార్థనలకు జవాబును అనుగ్రహిస్తూ వస్తాడనమాట. కాబట్టి మూడింటి గురించి మనము మరి ధ్యానించుకున్నాం. ఒకటేంటంటే మహల అంటే ఏంటంటే ఆత్మీయమైనటువంటి వ్యాధిగ్రస్తురాలు. నోయ అంటే ఏంటంటే భయము, వణుకు. దేవుడిచ్చినటువంటి రక్షణను మనం భయము, వణుకుతో కాపాడుకోవాలి. ఒగ్ల అంటే ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి పక్షి పేరు కాబట్టి మరి పక్షికి ఉండేటటువంటి 2 లక్షణాలను మనం ధ్యానించుకున్నాం. పక్షి రాజు పైన ఉంటుంది కాబట్టి పైనున్నటువంటి వాటి మీద మన దృష్టి నిలిపేటటువంటి వాళ్ళంగా ఉండాలి. రెండవదిగా మరి పక్షి క్రొత్తదనాన్ని కోరుకుంటుంది కాబట్టి మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితం అనేది ఎప్పటికప్పుడు నూతనత్వంలోనికి మార్చబడే విధంగా మనము ప్రయాసపడేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మరి ఇటు వాక్యాన్ని దేవుడు మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్.
ప్రైజ్ లార్డ్ అక్క. చక్కటి